అతిశయించవద్దు. యేసుక్రీస్తుని కలిగి ఉన్నందుకు మాత్రమే మనం అతిశయించాలి. ఈ లోకంలో మనం ధనాన్ని చూసి, ఈ లోకంలో ఉన్నటువంటి మన పేరు ప్రఖ్యాతులను బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మన స్వశక్తిని బట్టి మనము అతిశయిస్తే గనక మనం ఏం చేస్తాము? నాశనానికి గురైపోతాం. నాశనం అనగా నాశనపుత్రుడు ఎవరు? అపవాది. అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. కాబట్టి నాలో ఎప్పుడైనా గర్వం వస్తుందేమో, నన్ను నేను హెచ్చించుకుంటానేమో, నన్నెవరైనా గణపరుస్తారేమో అని నేను మానుకున్నాను అంటాడు. దర్శనాలు చెప్పుకోవడం. అలాగే నాకు ఒక ముళ్ళు అని 7వ వచనంలో అంటాడు, నాకు ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు అంటాడు. అంటే అతను ఎక్కడ అతిశయించి తనను తాను ఎక్కువ చేసుకోవడం వల్ల తను ఎక్కడ పడిపోతాడో, అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతాడని దేవుడే ఒక ముళ్ళు పెట్టాడు నాకు అంటాడు. అంటే మనము హెచ్చిపోకుండా, మనకేమైనా ఒక ముళ్ళు ఉందంటే